ఉంటే అన్ని పత్రికల్లో వస్తుంది, 500 ఛానల్స్ ఉంటే అన్ని ఛానల్స్లో హెడ్లైన్స్ వస్తాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియా ఓన్లీ. వేరేస్ నేషనల్ గ్లోబల్ లెవెల్లో దాన్ని ఇంకా చిలవల పలవలు చేసి రాసే ఛానల్స్ పత్రికలు ఇంకా చాలా ఉన్నాయి. అందుకు మనం రెస్పాండ్ అవ్వక్కర్లేదా? అంటే ఇది మన గౌరవానికి, మన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంగా చూడకూడదా? ఒకటి అండి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్విటేషన్ అండి. ప్లీజ్ వెల్కమ్. చెప్పిన పాయింట్ కరెక్టే. రెస్పాండ్ అవ్వాలండి. రెస్పాన్స్ అంటే ఏంటి, అంటే ఎట్లా ఉండాలి ఆ రెస్పాన్స్ అన్నది. ఓవరాల్గా చూసుకుంటే మనకి యుఎస్తో ట్రేడ్ ఒక $120 బిలియన్ ఉందండి. మనము $80 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, వాళ్ళు ఒక 40 ఇస్తున్నారు. మనకి ఒక ట్రేడ్ సర్ప్లస్ అంటాం కదా, అది $40 బిలియన్ ఉందండి. అమెరికన్స్కి ట్రేడ్ డెఫిసిట్ $40 బిలియన్. అది కేవలం గూడ్స్ లోనే చూస్తున్నాము. బట్ మనం అమెరికా నుంచి పెద్ద ఎత్తున డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటున్నాము, మిగతా ఎక్విప్మెంట్స్ కొంటున్నాము. అవి కనుక మనం ట్రేడ్ స్టాటిస్టిక్స్ కనుక యాడ్ చేస్తే ఇండియా యుఎస్ ట్రేడ్ అంత ఇంబ్యాలెన్స్డ్ ట్రేడ్ ఏమీ కాదండి. అదొక పాయింట్ ఫస్ట్ మనం నోట్ చేసుకోవాల్సింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఎప్పటి నుంచో అమెరికా నుంచి న్యాచురల్ గ్యాస్ కొనడానికి సంసిద్ధత వ్యక్తం చేశాము. వాళ్ళు అమ్మటంలో ఆలస్యం వచ్చింది జో బైడెన్ టైంలో. అప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు కూడా అన్నాడు అమ్ముతామని. అది కూడా అమ్మితే కనుక వాళ్ళకి ఇంకా సర్ప్లస్ ఎక్కువే ఉంటుందండి. ట్రంప్తో మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఆయన చాలా అంశాలని ఒకటేసారి కలిపేస్తున్నారండి. ఒకటి ఫారిన్ పాలసీ, ఒకటి ట్రేడ్, ఇంకోటి రష్యా అంశం, ఇవన్నీ కలిపేయటం జరుగుతుందండి. పాకిస్తాన్ కూడా అంటే మనం చూస్తే ఫారిన్ పాలసీ పాకిస్తాన్, ట్రేడ్, వెపన్ సిస్టమ్స్ కొంటాం, అమెరికా నుంచి కొంటాం. దానిలో మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఒకటి మీరు రష్యా నుంచి వెపన్స్ ఎందుకు కొంటున్నారు అని వాళ్ళు మన అడుగుతారండి. ప్రాబ్లం ఏంటంటే, ఇన్నాళ్ళు మనకి వెపన్స్ 2008 వరకు పెద్ద ఎత్తున అమెరికా అమ్మటానికి ఇష్టపడలేదు. ఒకటి కోల్డ్ వార్ టైంలో పాకిస్తాన్ని వాళ్ళు సన్నిహితంగా చూసుకున్నారు. రెండు, మన న్యూక్లియర్ వెపన్ టెస్టింగ్ తర్వాత మన మీద శాంక్షన్స్ విధించారు, ఆంక్షలు విధించడం జరిగింది. అది 2008 ఇండియా యుఎస్ న్యూక్లియర్ డీల్ తర్వాత తగ్గటం, అంటే తీసేయటం జరిగింది. అప్పటి నుంచి కొద్దిగా అమెరికన్ వెపన్స్ పెద్ద ఎత్తున మనం కొనటం జరుగుతుంది. సో బట్ ఇన్నాళ్ళు కొన్నాం కదా రష్యన్ ఎక్విప్మెంట్, వాటికి స్పేర్ పార్ట్స్కి వాటికి మనం వెళ్ళి మళ్ళీ అవన్నీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత రష్యన్స్ ఇచ్చే వెపన్ సిస్టమ్స్ అమెరికా కొన్ని ఇవ్వలేదండి. రష్యా ఇప్పుడు మనకి న్యూక్లియర్ సబ్మెరైన్ ఇవ్వడానికి తయారుగా ఉంది, ఇచ్చింది కూడా. అమెరికన్స్ ఇవ్వగలరా? ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నారా? లేదా లేటెస్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉంది, 5th జనరేషన్ ఫైటర్ జెట్స్, అవి ఇండియాలో F-35 సబ్జెక్ట్ కరెక్షన్, అదేదో రిపేర్ అయితే వాళ్ళు వచ్చి చేసుకెళ్లారు, కానీ మన దగ్గర కూడా వెళ్ళలేదుగా. అదే అలానే మీరు కరెక్ట్ గా చెప్పారండి. చాలా విషయాల్లో వాళ్ళు మనం ఏదో టెక్నాలజీ కొట్టేస్తామేమో అన్న భయంతో వాళ్ళు ఉంటాం, అది నడుస్తుంది. సో అలాంటి సమయంలో మనం రష్యాకి వెళ్ళటం తప్పట్లేదు. రెండు, మన ఇందాక వక్తలు చెప్పినట్టు, రష్యా నుంచి యూరోపియన్ యూనియన్ కంట్రీస్ 20% న్యాచురల్ గ్యాస్ వాళ్ళు కొంటారండి. 20% ఆఫ్ దేర్ న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్ లో రష్యా అకౌంట్స్ ఫర్ 20%. అంటే 100 యూనిట్స్ కనుక న్యాచురల్ గ్యాస్ వాళ్ళు తెచ్చుకుంటే 20% యూరోపియన్ యూనియన్ న్యాచురల్ గ్యాస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ రష్యా. అంటే యూరోపియన్ యూనియన్ లాంటి చాలా డెవలప్డ్ కంట్రీలో ఎనర్జీ కన్సంప్షన్స్ ఎక్కువ ఉన్నది, వాటిల్లో 20% తెచ్చుకోవడం అంటే తమాషా కాదు కదండి. సో వాళ్ళు ఎందుకు తెచ్చుకుంటున్నారు అని అడిగితే, వాళ్ళకి కొద్దిగా ఎప్పటి నుంచో రష్యా నుంచి కొంటున్నారు, ఉన్నట్టుండి మానేయమంటే ఇబ్బందులు అంటున్నారండి. మరి మన సంగతి ఏంటి? మనం కూడా ఎప్పటి నుంచో కొంటున్నాం కదా. వెనిజువేలా నుంచి కొనొద్దన్నారు, శాంక్షన్స్ పెట్టారు, మానేసాం. ఇరాన్ నుంచి కొనొద్దన్నారు, మానేసాం. ఇప్పుడు రష్యా కూడా మానేస్తే ఎట్లా? అది కష్టం అవుతుంది కదా. ఇప్పుడు ఎందుకు కాదు కదా. ఇప్పుడు ఒకటి, చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుందండి, వెరీ లేమ్యాన్ డౌట్. ట్రంప్ చెప్తే మోదీ ఎందుకు వినాలి? వినాల్సిన అవసరం లేదండి. కాకపోతే మీరు ఇందాక చెప్పినట్టు ప్రతిస్పందన ఎలా ఉండాలి అన్న దాని మీద జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మన వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారండి. ఈ ట్రంప్ ఇంత తీవ్రంగా రెస్పాండ్ అవుతున్నాడు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో కొంత సోబర్గా స్టేబుల్గా ఉండే వ్యక్తుల్లో మార్కో రూబియో లాంటి వాళ్ళు కూడా మనకి వ్యతిరేకంగా కమెంట్స్ చేస్తున్నారు. అంటే ఏంటి అంటే, మనం రెస్పాండ్ అవుతున్నామని. మనము అమెరికాకి బేసిక్గా కావాల్సింది ట్రేడ్ విషయానికి వస్తే కనుక, కార్న్, సోయాబీన్, వీట్, ఎథనాల్ మీదని మనని అలౌ చేయమంటున్నారండి. అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్ ఇంటూ ఇండియా ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ని అలౌ చేయమంటున్నారు. అది మన వాళ్ళు ఒప్పుకోవట్లేదు. డైరీ విషయంలో కూడా ఇంపోర్ట్స్ అలౌ చేయమంటున్నారండి, మనం ఒప్పుకోవట్లేదు. అది
ట్రంప్ ఈ రోజు ఇంత తీవ్రంగా రెస్పాండ్ అవుతున్నారు, ఆయన అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇంత తీవ్రంగా రెస్పాండ్ అవుతున్నారంటే దానికి కారణం ఏంటంటే మన వాళ్ళు ఇన్నాళ్ళు వీటి మీద గట్టిగా ప్రతిస్పందించారు కాబట్టి, వీళ్ళకి స్పేస్ ఇవ్వలేదు కాబట్టి. అంటే మన ప్రతిస్పందన ఆ, మిగతా చైనా వాళ్ళలాగానో లేదా వేరే వాళ్ళలాగానో చాలా దేశాలు కూడా చాలా ట్రంప్ని వెంటనే తిరిగి తిట్టట్లేదు లేదా ట్రంప్ని వెంటనే తిరిగి క్రిటిసైజ్ చేయట్లేదు. ఎందుకంటే ఆయన అటువంటి క్రిటిసిజం అవి కన్స్ట్రక్టివ్ గా తీసుకునే పరిస్థితిలో లేడు, తీసుకోవటం అలవాట్లేదు కూడా. కాకపోతే పాలసీ విధానంలో మన వాళ్ళు ప్రతిస్పందిస్తున్నారండి. అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్ అవి ఇప్పటి వరకు చాలా గట్టిగా వాదిస్తున్నారు. ఇప్పుడు మనం కావాలంటే అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్ లో మన దేశంలో పండుతున్నటువంటి రేర్ ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి అలౌ చేయొచ్చు. అలానే డైరీలో హై అండ్ డైరీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి, చీజ్ ఏవో సమ్ అలాంటివి అలౌ చేయొచ్చండి. కానీ ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఇంత తీవ్రంగా క్రిటిసైజ్ చేస్తే ఇండియా కన్సెషన్స్ ఇవ్వటం కష్టం అవుతుందండి. రేపు పొద్దున్న అగ్రికల్చర్ లో నేను ఇందాక చెప్పినట్టు సమ్ రేర్ ఫ్రూట్స్ అలౌ చేసామనుకోండి ఇంపోర్ట్స్, అవును. పొజిషన్ వాళ్ళు ఏమంటారు, మీరు అది కూడా అంతా అలౌ చేసేసారు అగ్రికల్చర్ లో అంటారు. మీరు అమెరికా ట్రంప్ మాట్లాడిన వైఖరికి చూసి భయపడి మీరు అలౌ చేశారంటారు. సో ఇప్పటికే అంటున్నారుగా, మొన్న కూడా ట్రంప్ పేరెత్తలేదు ఆయన పార్లమెంట్లో అని చెప్పి ఆల్రెడీ ఆ సో క్రిటిసిజం ఉంది. అది కార్పొరేషన్, మీరు బాగా చెప్పారు. కార్పొరేషన్ ఈజ్ నాట్ ఎ కంట్రీ అండి. ఒక కార్పొరేషన్ లేదా ఒక బిజినెస్ ఎంటిటీ తరఫున నెగోషియేట్ చేయటం వేరు, మ్మ్. ఒక కంట్రీ తరఫున నెగోషియేట్ చేయటం వేరు. ఆ విషయంలో ఆయన కొద్దిగా బ్లరింగ్ అవుతోంది లైన్స్. ఎందుకంటే కార్పొరేషన్ నేను ఇవాళ ఒకరితో బిజినెస్ డీల్ చేసుకుని వాడితో కఠినంగా వ్యవహరిస్తే వెళ్ళిపోవచ్చు వేరు అంతేగా. వేరు. కానీ దేశాలు అలా కాదు కదా. వాళ్ళకి మనం హ్యూమిలియేట్ చేయకూడదండి. వేరే దేశాలతో మాట్లాడేప్పుడు కానీ వేరే దేశాలతో చర్చించేప్పుడు కానీ ఎంత చిన్న దేశం అయినా మీరు ఎంత మీరు పెద్ద మీరు కరెక్ట్ పదం వాడారు. ఆ హ్యూమిలియేషనే ట్రంప్ నిత్యం చేసే పని అదే. అది ఇండియా ఆయన అయినవ్వండి, ఏ తన దేశమైనా డీలింగ్స్ కానివ్వండి. లో అవునండి, ఆయన తన డీలింగ్స్ లో చాలా దేశాలతో అది ట్రై చేస్తున్నారు. దానివల్ల మంచి డీల్ వస్తుంది అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఒకవేళ వాళ్ళకి డీల్ వచ్చినా ట్రంప్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అమెరికా ఇమేజ్ చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతోంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎనలిస్టులు అవి అయితే కనుక మనం బేరీజ్ వేసుకుని కాస్ట్ కరెక్ట్. లాస్ బెనిఫిట్ అవన్నీ చూస్తాం. ఎంతో మంది కుర్రాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైతే చదువుకుంటున్నారో కాలేజీలో ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళందరికీ అమెరికా అంటే ఎటువంటి ఇమేజ్ డెవలప్ అవుతుంది. వాళ్ళంతా రేపు పెద్దవాళ్ళై పాలసీ మేకింగ్ లో వస్తే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అమెరికాకి. అదే